ప్రాంతం నుంచి ఆల్ ఇండియా లెవెల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అంటే దాదాపు తెలియని వారే ఉండేది. ఎందుకంటే ఆయన బతికిన కాలమంతా కూడా ఏ సమాజం నుంచి, ఏ అనగారిన కులాల నుంచి ఆయన వచ్చారో ఆ కులాల కోసం, ఆ సమాజం కోసం, ఈ గడ్డ మీద పుట్టి ఈ నేల తల్లి విముక్తి కోసం దాదాపు బ్రతికున్నన్ని రోజులు కూడా ఏ ఒక్క రోజు ఆయన అసలు తెలంగాణ గురించి ఆలోచించకుండా ఉన్న రోజు లేదు కావచ్చు. నిజంగా మనమందరం కూడా అదృష్టవంతులం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని రకరకాల పేర్లతోటి, రకరకాల సంస్థలతోటి, రకరకాలుగా మోసం చేస్తున్న సందర్భంలో నిజంగా నిక్కచ్చిగా జీవితాంతం వరకు తెలంగాణ కోసం నిజాయితీగా నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారంతా నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు మనకు తెలిసి మన జీవితంలో ఇంకొకరు చూడలేదు. కాబట్టి ఆ మహానుభావుడు బ్రతుకున్న సందర్భంలో మనం ఇక్కడ ఆయన ఉద్యమ స్ఫూర్తిని మనం అందుకోవడం నిజంగా గర్వకారణంగా ఇలా మనందరం కూడా భావించాల్సిన అవసరం. ఎందుకంటే ఇంతకుముందు చాలా మంది పెద్దలు చెప్పారు, రాజకీయ నాయకులు అంటే ఒక్కో మెట్టు, ఒక్కో పదవి పైకెక్కడానికి ప్రయత్నం చేస్తారు తప్ప నిజంగా వెనక్కి రావడానికి ఏ ఒక్క రాజకీయ నాయకులు ప్రయత్నం చేయాలి. ఇది సహజ రాజకీయాలు. కానీ ఈ రాజకీయ వ్యవస్థకే ఒక ఉదాహరణగా, ఒక చుట్టానిగా నుంచి ఈ తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమం ముందు ఈ గడ్డ విముక్తి కోసం, నా తల్లి విముక్తి కోసం రాజకీయ పదవులు ఒక్క నా సంతకంతో సమానం, నా రాజీనామాతో సమానం అని చెప్పేసి సీమాంధ్ర పరపర ముఖాలపై కొట్టి జీవితాంతం వరకు ఏ పదవిని తీసుకోకుండా నిక్కచ్చిగా తెలంగాణ కోసం నిలబడి కొట్లాడిన వ్యక్తిగా ఆయన బతుకున్న కాలంలో నిజంగా మనం పుట్టడం, మనం ఆయనను చూడడం, మనం ఆయనతో కలిసి అడుగులేయడం నిజంగా మన అదృష్టంగా ప్రతి ఒక్కరూ కూడా భావించి ఇవాళ మనం ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవరేది మాట్లాడినా నిజంగా పూజలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళి అర్పించడం అంటే అందరం కలిసి ఐకమత్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, ఆ సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని సామాజిక న్యాయ గుణాలపై నిర్మించడం ద్వారా మాత్రమే నిజంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి మనం నివాళి అర్పించడం అవుతుందని చెప్పేసి భావిస్తూ, పెద్దలు చాలా మంది మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా కేవలం సభ నిర్వాహకంగా తెలంగాణ విద్యార్థి జేసీగా, ఉస్మానియా విద్యార్థి జేసీగా సంతాప సభకు సంబంధించి ఒక 2 తీర్మానాలు పెట్టదలుచుకున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా మొదటి తీర్మానం, దయచేసి ప్రతి ఒక్కరు కూడా చప్పట్లతో ఈ తీర్మానాలను ఆమోదించవలసిందిగా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ, ట్యాంక్ బండ్పై తెలంగాణ యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి మీ అందరి ఆమోదంతో, అలాగే జలదృశ్యానికి సంబంధించి కోర్టులో ఉన్న కేసును ప్రభుత్వం ఉపసంహరించుకొని ఆ జలదృశ్యాన్ని కొండా లక్ష్మణ్ బాపూజీ మెమోరియల్ ట్రస్ట్కి సంబంధించి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఘాటు నిర్మించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ అందరి అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో, నిబద్ధతతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని పార్టీలు, అన్ని జేఏసీలు, అన్ని ఫ్రంట్లు, అన్ని సంఘాలు, అన్ని సంస్థలు కూడా ఐకమత్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినప్పుడే మాత్రమే నిజంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నిజమైన నివాళి అవుతుంది. కాబట్టి దీన్ని కూడా హర్షం వ్యక్తం చేస్తూ అందరూ కూడా తప్పకుండా ఆమోదించవచ్చు. అదే సందర్భంగా విద్యార్థి జేఏసీగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి గత 1952 నుంచి ఇప్పటి వరకు విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు చేస్తూ చరిత్ర పుటల్లో ఎక్కడ నిజంగా 369 మంది విద్యార్థులు అని చెప్పేసి మనం మాట్లాడతాము. 1969 చనిపోయిన వాళ్ళు నిజంగా వాళ్ళకు ఎంతమంది పేర్లు మనకు అందరికీ తెలుసు. చాలా మంది పేర్లు మనకు తెలియదు, చరిత్రలో లిఖించబడలేదు. కాబట్టి విద్యార్థి ఉద్యమాన్ని
కొనసాగించడంలో భాగంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థుల పాత్ర అనన్యమైన పాత్ర, అసామాన్యమైన పాత్ర. కాబట్టి విద్యార్థి జేసీగా మనం అందరం కూడా ఒక స్పష్టమైన ప్రణాళికతోటి అందరినీ కలుపుకొని పోయే క్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన కొన్ని ప్రోగ్రాంలు ఇక్కడ నుంచి ప్రకటించాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థి జేసీగా ఓయూ జేసీగా నిర్ణయించడం చేయడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా మేము ముందు పెట్టదలుచుకున్నాం. దయచేసి అందరూ దానికి సంబంధించి ఒకవైపు తెలంగాణలో మొత్తం జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేస్తూ, మరోవైపు ఇదే హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో జీవ వైవిధ్య సదస్సు నిర్వహిస్తూ ఆ సదస్సు పేరు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తూ ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతానే పేరుతోటి దాన్ని అడ్డుకోవద్దని చెప్పేసి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం. తెలంగాణ జీవ వైవిధ్యాన్ని ఎట్లయితే సర్వనాశనం చేశారో ఆ జీవ వైవిధ్య సదస్సుకు పాల్గొనడానికి అక్టోబర్ 16వ తేదీన భారత ప్రధానమంత్రి ఎవరైతే హైదరాబాద్ రాబోతా ఉన్నారో ఆయనకు భారత ప్రధానమంత్రికి ఈ సందర్భంగా విద్యార్థి చేస్తూ ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. అక్టోబర్ 16వ తేదీన హైదరాబాద్కు రాబోయే ముందు తెలంగాణపై ఒక విస్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత మాత్రమే హైదరాబాద్లో అడుగు పెట్టాలా, తెలంగాణ విద్యార్థిగా మిగతా తెలంగాణ సంఘాలన్నింటితో కలుపుకొని సమన్వయం చేసుకొని ఖచ్చితంగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానియకుండా అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే నవంబర్ 1న తెలంగాణ ప్రజల పాలిట చీకటి దినమైన నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆ వేడుకలను తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్ర ప్రభుత్వం నిర్వహించకూడదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవేళ నిర్వహించే ప్రయత్నం చేస్తే తెలంగాణ మంత్రులు స్వచ్ఛందంగా బహిష్కరించాలి. లేకపోతే కనుక మంత్రులు స్వచ్ఛందంగా బహిష్కరించకపోతే ఎక్కడికక్కడ అన్ని జిల్లాలలో తెలంగాణ విద్యార్థిగా మిగతా సంఘాలందరితో సమన్వయం చేసుకుని ఖచ్చితంగా మంత్రులను గౌరవ చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తాము. అదేవిధంగా నవంబర్ 1 విద్రోహ దినానికి సంబంధించి విద్యార్థి జేఏసీగా ఆర్ట్స్ కాలేజ్ నుంచి అమరవీరుల స్థూపం గన్ పార్క్ వరకు మహానిరసన ర్యాలీని నిర్వహించబోతా ఉన్నాం. దానికి సంబంధించి అన్ని జేఏసీలు అన్ని సంస్థలు విద్యార్థి జేఏసీతో కలిసి అడిగేవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం. అలాగే తెలంగాణపై మాట తప్పిన కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలా ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో డిసెంబర్ 9న ఏ తేదీనైతే తెలంగాణను ప్రకటించి ఆ తెలంగాణ వచ్చిన తెలంగాణను మళ్ళీ వెనక్కి తీసుకొని సీమాంధ్ర పాలకుల ద్వారా మళ్ళీ వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలా తెలంగాణ విద్యార్థి ఆధ్వర్యంలో ఉస్మానియా విద్యార్థి ఆధ్వర్యంలో డిసెంబర్ 9వ తేదీన ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో వేలాది మందితో లక్షలాది మందితో ఖచ్చితంగా తెలంగాణ విద్యార్థి యుద్ధ గంటల పేరు మీద బహిరంగ సభ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తాము. జాతీయ స్థాయిలో తెలంగాణకు ప్రదర్శిస్తున్న జాతీయ పార్టీల నాయకులను, సామాజిక కార్యకర్తలను, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అన్ని జేఏసీలను, ఉద్యోగ సంఘాల నాయకులను, మిగతా సామాజిక కార్యకర్తలను, ఉద్యోగ సంస్థ నాయకులందరినీ కూడా ఈ బహిరంగ సభకు ఆహ్వానించాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థి జేఏసీగా నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి దయచేసి పెద్దలు చాలా మంది ఇక్కడ ఉన్నారు. మన లక్ష్యం ఒకటే అయినప్పుడు ఖచ్చితంగా కలిసి అడిగేయాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థులంగా ఒక ప్రణాళికబద్ధంగా అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి విద్యార్థి చేసి విన్నపాన్ని మన్నించి ఈ బహిరంగ సభను నిర్వహించడానికి, అలాగే నవంబర్ 1 విద్రోహ ర్యాలీకి సంబంధించి, అలాగే ప్రధానమంత్రిని అడ్డుకోవడానికి సంబంధించిన కార్యక్రమాల్లో అందరితో కలిసి పనిచేయడానికి విద్యార్థులంగా సిద్ధంగా ఉన్నాం. దయచేసి అందరూ మద్దతు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన